ఆర్థిక స్తోమత లేక వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. సదాశివపేట పట్టణ, మండలం నుంచి వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసిన లబ్ధిదారులు మొత్తం 44 మందికి 11,60,000 రూపాయలు విలువైన చెక్కులను ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తుంది అన్నారు. సీఎంఆర్ఎఫ్, ఎల్ఓసీలు అందజేయడంలో సంగారెడ్డి నియోజకవర్గం రాష్ట్రంలో ముందంజ ఉండడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్దగొల్ల ఆంజనేయులు, పట్టణ అధ్యక్షుడు చీల మల్లన్న, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చింతా గోపాల్, మున్సిపల్ కౌన్సిలర్లు కొత్తగొల్ల సోమశేఖర్, నాసిర్, సర్పంచులు తొంట కృష్ణ, అనిల్ రెడ్డి, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నేడు సదాశివపేట పట్టణ స్థానికంగా ఎమ్మెల్యే గారు అయినటువంటి చింతా ప్రభాకర్ అన్న గారి యొక్క క్యాంప్ ఆఫీస్లో సదాశివపేట పట్టణానికి చెందినటువంటి 18 మంది లబ్ధిదారులకు 4,34,500 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేయడం జరిగింది. మరి ఇలాంటి ప్రక్రియ గత ప్రభుత్వంలో కూడా మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రశేఖరరావు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి సహాయ నిధి కింద అనేక మంది లబ్ధిదారులకు లబ్ధి చెంది వాళ్ళకి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఈ యొక్క పథకాన్ని ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో ప్రధానంగా మన శాసనసభ్యులైనటువంటి చింతా ప్రభాకర్ గారు స్వయంగా ఈ యొక్క దరఖాస్తులను స్వీకరించి ఎవరైతే ఆసుపత్రి పాలై చికిత్స చేసుకొని ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉన్న వారందరికీ కూడా చేయూతనిచ్చేటువంటి భాగంగా మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఈ యొక్క సీఎం ముఖ్యమంత్రి నిధులను సమకూర్చినటువంటి ఘనత చింతా ప్రభాకర్ గారికి దక్కింది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని భవిష్యత్తులో కూడా నేరుగా క్యాంప్ ఆఫీస్ కానీ వారికి దరఖాస్తు చేసుకున్నట్లయితే తప్పకుండా ఈ అవకాశాన్ని కల్పిస్తారు. జై తెలంగాణ. చింతా ప్రభాకర్ గారి క్యాంపు కార్యాలయం సదాశివపేట మండలానికి సంబంధించినటువంటి వివిధ గ్రామాలకు సంబంధించి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గౌరవనీయులు ఎమ్మెల్యే గారు అందజేయడం జరిగింది. మండలంలో 26 మంది లబ్ధిదారులకు గాను 7,26,000 రూపాయల చెక్కులు అందజేయడం జరిగింది. అయితే గతంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అనేటివి ఎవరికి కూడా తెలియవు. ముఖ్యమంత్రి సహాయ నిధి అనేటటువంటిది చాలామందికి తెలియనటువంటి పరిస్థితి. 2014లో అన్న ఎమ్మెల్యే గెలిచిన తర్వాత సామాన్యునికి కూడా ఈ యొక్క సీఎం రిలీఫ్ ఫండ్ అనేటటువంటిది తెలియడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతూ మరి అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో డబ్బులు పెట్టుకోలేనటువంటి వాళ్ళందరూ పేదలు కూడా మరి మనము ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినట్లయితే సీఎం రిలీఫ్ ఫండ్ అనేటటువంటిది పొందొచ్చు అని చెప్పేసి
సంబంధిత ముఖ్య నాయకులకు కానీ మండలాధ్యక్షులకు కానీ లేదా నేరుగా వాళ్ళే ఎమ్మెల్యే గారి దగ్గరికి ఎమ్మెల్యే కార్యాలయానికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవడం ఆనవాయితీగా 2014 నుంచే ప్రారంభమైంది. మరి గతంలో ఉన్నటువంటి వాళ్ళు మరి లబ్ధిదారులు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, వాళ్ళకి దీని గురించి చెప్పలేదు, ఎవరికో కొంతమందికి మాత్రమే తెలుసు కాబట్టి అప్పుడు వాళ్ళు ఆ రకంగా తీసుకోవడం జరిగింది. 2014 నుంచి 2019 వరకు ప్రతి ఒక్కరికి కూడా పార్టీలకు అతీతంగా మరి సమాజంలో ఆర్థికంగా వెనుకబడ్డటువంటి వాళ్ళు, ఆర్థిక ఇబ్బందులతో మరి వైద్యాన్ని అందుకున్నటువంటి వాళ్ళకి అందరూ కూడా పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా మరి గౌరవనీయులు ప్రభాకర్ అన్న గారు ఆ బీదవారిని ఈ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా ఆదుకోవడం జరిగింది. తర్వాత ఒక దఫా అన్న ఓడిపోయినా కూడా మరి ప్రజల్లో ఉంటూ ప్రజల మధ్యలో ఉంటూ వాళ్ళకు సంబంధించినటువంటి ఆ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లకు సంబంధించినటువంటి దరఖాస్తులు స్వీకరించి మరి సీఎం ద్వారా వాటిని ఆదుకోవడం జరిగింది. మరి అదే మాదిరిగా ఇప్పుడు కూడా మరి ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా కేవలము సీఎం రిలీఫ్ ఫండే కాకుండా ఎల్ఓసి రూపంలో కూడా వాళ్ళని ఆదుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మరి నియోజకవర్గంలో మండలంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఎవరిని కూడా కాదనేటటువంటి మనిషి కాదు, ఎవరి చెప్పినా కూడా మరి ఎవరైనా కూడా మరి ఆర్థికంగానే వెనుకబడ్డటువంటి వాళ్ళని ఆదుకోవాలనేటువంటి తపన ఆయనకు ఉంటుంది. కాబట్టి మరి అట్లాంటి అవకాశాన్ని అట్లాంటి ఆర్థికంగా ఆదుకున్నటువంటి ఎమ్మెల్యే గారిని మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ.